డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్రజెంట్ వారికి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయడానికి డేట్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీలో లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ చదువుతున్న విద్యార్థులు కానీ లేదా ఓపెన్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంబీఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థులు, డిప్లొమా కోర్సెస్ చదువుతున్న విద్యార్థులైనా కూడా మీకు సంబంధించిన సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ యొక్క ట్యూషన్ ఫీ అయితే ప్రజెంట్ పే చేయొచ్చు. ఈ వీడియోలో మనం ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి అనే టాపిక్తో పాటు కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ ఒక సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ప్రజెంట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయాలనుకుంటే బీఏ, బీకామ్, బీఎస్సీకి సంబంధించి, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్కి సంబంధించి, డిప్లొమా కోర్సెస్ సంబంధించి ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు దేం చదువుతున్నా కూడా సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి మీరు ఒకవేళ యూజీ స్టూడెంట్స్ అయినట్లయితే సెకండ్ ఇయర్ చదువుతున్నా లేదా థర్డ్ ఇయర్ చదువుతున్నా కూడా ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే పే చేయొచ్చు. ఒకవేళ పీజీ స్టూడెంట్స్ అనుకోండి, సో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, డిప్లొమా కోర్సెస్ సంబంధించి ఎంఎల్ఐసి, బిఎల్ఐసికి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే సో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ట్యూషన్ ఫీ పర్ సెకండ్ ఇయర్ అంటూ. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ట్యూషన్ ఫీ అయితే పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మేజర్గా డౌట్ ఏంటంటే, సార్ మాది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే కంప్లీట్ అయ్యింది అండ్ ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయాలా, పే చేయకూడదా, లేదా సెకండ్ సెమిస్టర్ అయ్యే వరకు వెయిట్ చేయాలని క్వైరీ చేస్తున్నారు. లేదా పీజీ స్టూడెంట్స్ అయితే లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ మాకు ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే కంప్లీట్ అయింది సార్, ఇంకా సెకండ్ సెమిస్టర్ అవ్వలేదు, మేము ఖచ్చితంగా ఇప్పుడే సెకండ్ ఇయర్ ఫీ పే చేయాలా లేదా సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత పే చేయాలని కూడా క్వైరీ చేస్తున్నారు. సెకండ్ సెమిస్టర్తో మీకు సంబంధం లేదు. ప్రజెంట్ మీరు సెకండ్ ఇయర్ విద్యార్థులు అయినట్లయితే ఖచ్చితంగా ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అయినట్లయితే మీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఆర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయిపోకపోయినా కూడా మీరు ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ప్రజెంట్ మనకు వచ్చేసిందంటే ఆగస్టు 7th అయితే లాస్ట్ డేట్ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే పే చేయండి. ఇక్కడ నేను పీజీ సెకండ్ ఇయర్ ఎంఎస్సీకి సంబంధించిన ఫీ అయితే పే చేస్తున్నాను. మీరు ఒకవేళ యూజీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ యూజీకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ట్యూషన్ ఫీ పర్ యూజీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు పీజీ ఆప్షన్ తీసుకుంటే పీజీలో ఎంఏనా, ఎంకమ్మా, ఎంఎస్సీనా, ఎంబీఏనా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాలి. ఒకవేళ ఎంబీఏ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితేనేమో ఇక్కడ సపరేట్గా థర్డ్ ఇయర్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి రిజిస్టర్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే పీజీకి సంబంధించిన అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి. సో పీజీ సెకండ్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. సో దానికంటే ముందు మనం పేమెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యూజీ స్టూడెంట్స్ అయితేనేమో టోటల్గా 8 డిజిట్స్ అనేది మీరు ఎంటర్ చేయాలి. లాస్ట్ 8 డిజిట్స్ ఏదైతే ఉంటుందో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ప్రకారం ఆ 8 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ పీజీ స్టూడెంట్స్ అయితేనేమో లాస్ట్ 7 డిజిట్స్ అనేది మీ యొక్క అడ్మిషన్ నెంబర్లో అయితే ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఇంకా టైప్ చేయాలి. సార్ నాకు అడ్మిషన్ నెంబర్ లేదు, అడ్మిషన్ నెంబర్ మిస్ అయింది అనుకుంటే మీకు సంబంధించి యూజీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఉన్నా లేదా పీజీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన హాల్ టికెట్లో అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. లేదా హాల్ టికెట్ కూడా మిస్ అయింది అనుకుంటే సో అడ్మిషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మా యొక్క అడ్మిషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పీజీ సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ అంటూ లేదా యూజీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ రిజిస్ట్రేషన్ అంటూ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత మీకు సంబంధించిన మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది, తర్వాత మీకు సంబంధించిన టోటల్ స్టేట్స్ ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే ఉంటాయి. ఈ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మనం అప్లికేషన్ చేసాం కాబట్టి అప్లికేషన్లో ఎలా అయితే ఉంటాయో బై డిఫాల్ట్గా అలా అయితే రావడం జరుగుతుంది. సమ్ కేస్ మీకు అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళేసి కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. సో మిస్టేక్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి మీరు యూనివర్సిటీకి వెళ్ళి కరెక్షన్స్ అయితే చేయించుకోండి. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మాది వచ్చేసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించి. అండ్ ఇక్కడ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఎంఎస్సీ అదర్ గ్రూప్స్ సంబంధించిన స్టూడెంట్స్ మీకు సంబంధించిన స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోమంటారు. మీ స్పెషలైజేషన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. మేము వచ్చేసి ఇక్కడ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ వన్స్ మనం స్పెషలైజేషన్ అయితే సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ సబ్జెక్ట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 అనేది మనకు ఎలెక్టివ్ కింద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్యూర్ మ్యాథమెటిక్స్ తీసుకుంటారా, అప్లైడ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటారా, లేదా మీకు సంబంధించిన యూజీలో స్పెషలైజేషన్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని కూడా సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది సెకండ్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మళ్ళీ మీ ఒక డీటెయిల్స్ అయితే ఒకసారి ఉంటాయి. ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, స్పెషలైజేషన్ ఏంటి, దాంతోపాటు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ తర్వాత పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ కోర్స్ ఫీ ప్రకారం మీకు సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అంత చూపిస్తుంది. ఇక్కడ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్కి వచ్చేసి 7,500 అయితే ఉంది. ఒకవేళ ఎంఏ స్టూడెంట్స్ అయినట్టయితే ఎంఏలో వచ్చేసి 5,300 రూపీస్ కానీ 5,000 కానీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్సీలో కొన్ని కోర్సెస్కి అయితే 18,000 వరకు కూడా ఉంది. బేస్డ్ ఆన్ మీ కోర్స్ని బట్టి పేమెంట్ అయితే చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే పే చేయొచ్చు. ట్యూషన్ ఫీ పే చేయడం అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాము. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలంటే ఫస్ట్ ఆప్షన్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలంటే సెకండ్ ఆప్షన్, యూపీఐ ద్వారా చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్. సో ఎనీవే మీరు ఏ ట్రాన్సాక్షన్ ఉపయోగిస్తున్నా కూడా పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. మేము వచ్చేసి యూపీఐ ద్వారా చేయాలనుకుంటున్నాము. యూపీఐ ద్వారా చేసే వాళ్ళు మాత్రం మరీ జాగ్రత్తగా అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం యూపీఐ సెలెక్ట్ చేయగానే యూపీఐలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫోన్పే ద్వారా పే చేస్తున్నాము. వన్స్ మనం ఫోన్పేకి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి ఆ యొక్క లింక్ అనేది పేమెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో యూపీఐ ఐడి ఎంటర్ చేసేటప్పుడు మీకు సంబంధించిన గూగుల్ పేలో కానీ లేదా ఫోన్పేలో ఉన్న యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ అయితే చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్ పే, ఫోన్పే ఏదైతే చూస్ చేసుకున్నారో దానికి సంబంధించిన బ్యాంకింగ్ యాప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఫోన్పే చూస్ చేసుకున్నాం కాబట్టి ఫోన్పేకి అయితే వెళ్తున్నాము. సో ఫోన్పేకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫోన్పేలో ఈ విధంగా మనకు పే నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ పే నౌ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మాకు సంబంధించిన పేమెంట్ అయితే మేము పే చేస్తున్నాము. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో టోటల్గా ఇక్కడ 7,500 అయితే మేము పే చేయడం జరిగింది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డన్ పైన క్లిక్ చేయాలి. డన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి మళ్ళీ ఎక్కడైతే పేమెంట్ చేయడం జరిగిందో ఆ ట్యాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన ట్యాబ్కి అయితే రావాలి. వన్స్ మీరు పేమెంట్ చేసిన ట్యాబ్కి వచ్చినట్టయితే మీ పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన అప్లికేషన్ పే డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా అప్లికేషన్ నెంబర్ అంటూ, క్యాండిడేట్ డీటెయిల్స్ అంటూ, తర్వాత మీరు ఏ ఇయర్ పే చేశారనే ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించి ఏ డేట్లో పే చేశారు, ఏ టైంలో పే చేశారు, ట్రాన్సాక్షన్ నెంబర్ ఏంటి, తర్వాత మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్, మీరు పే చేసిన టోటల్ అమౌంట్, ఈ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మనకు డౌన్లోడ్ వచ్చేసి ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రజెంట్ పేమెంట్ చేసిన ట్యూషన్ ఫీ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేమెంట్ రిసిప్ట్ అంటూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని సో మీకు సంబంధించి అయితే రిఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సో మీరు యూజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, లేదా పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, లేదా ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది సో ఏ విధంగా పే చేయాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. Thank you for watching this video.